తిరుమలలో శ్రీవారి సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. శుక్రవారం టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను టీటీడీ అధికారులు క్యూ లైన్లోకి అనుమతించడం లేదు. దీంతో ఏటీసీ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూ లైన్ చేరుకుంది. దీంతో వైకుంఠ ద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించిన టీటీడీ అధికారులు టోకెన్లు లేని వారిని దర్శనానికి నిరాకరించారు. రేపటి సర్వదర్శన టికెట్లు ఉన్న వారిని సాయంత్రం క్యూ లైన్లోకి పంపిస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి అనుమతిస్తామని టీటీడీ తొలుత ప్రకటించింది. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో టోకెన్లు ఉన్న వారినే దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది. దీంతో టోకెన్లు లేని పలువురు భక్తులు ఈవో కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. అయితే భక్తులకు పోలీసులు నచ్చజెప్పి టీటీడీ ఉచిత బస్సులో వారిని అక్కడి నుంచి తరలించారు. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. శుక్రవారం టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను టీటీడీ అధికారులు క్యూ లైన్లోకి అనుమతించడం లేదు. దీంతో ఏటీసీ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూ లైన్ చేరుకుంది. దీంతో వైకుంఠ ద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించిన టీటీడీ అధికారులు టోకెన్లు లేని వారిని దర్శనానికి నిరాకరించారు. రేపటి సర్వదర్శన టికెట్లు ఉన్న వారిని సాయంత్రం క్యూ లైన్లోకి పంపిస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి అనుమతిస్తామని టీటీడీ తొలుత ప్రకటించింది. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో టోకెన్లు ఉన్నవారినే దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది. దీంతో టోకెన్లు లేని పలువురు భక్తులు ఈవో కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. అయితే భక్తులకు పోలీసులు నచ్చజెప్పి టీటీడీ ఉచిత బస్సులో వారిని అక్కడి నుంచి తరలించారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం స్వామి. ఈరోజు దర్శనం ఫ్రీ దర్శనం 100% మాకు ఉంటుందని తెలుసు. ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఈరోజు దర్శనం అని ఇప్పి మేము కోరుతున్నాము. రేపు టోకెన్ 12 వరకే ఇచ్చేసారు నైట్. ఈరోజు మధ్యాహ్నం ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 12కి ఒడగొట్టేశారు. 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 కూడా అయిపోయింది. ఈరోజు కనీసం ఫ్రీ దర్శనం అయినా భక్తులకు ఇస్తే ఈరోజు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అంటే 4-5 రోజులు ఇక్కడే ఉండాలా? మేము సామాన్య భక్తులకు దర్శనం లేదా? ఉచిత దర్శనం మేము కోరుకునేది. డబ్బులు అయిపోయింది, ఉచితం కూడా లేదంటే మేము ఏడపోవాలి. ఏ సంవత్సరం కూడా ముందు రోజు క్లోజ్ చేయడం లేదండి. రాత్రి 12 గంటల వరకు కూడా ఫ్రీ దర్శనం పంపించారు. ఆ దీని మీద ఫ్రీ దర్శనం 22 వరకు ఉంటుందనే కదా. ఇప్పుడు 300 టికెట్ ఉందని 300 ఉండదు కదా. నార్మల్ దర్శనాలు ఉంటాయని దీని మీదే మామూలుగా వచ్చేసారు. సడన్గా ఇప్పటికిప్పుడు ప్రకటించి క్లోజ్ చేస్తారండి. ఇది ముందుగా చేయవలసిన పని ఇప్పుడు చేశారనమాట. ఇప్పుడు 300 టికెట్లు, ఈ టోకెన్లు ఇవన్నీ నెలల ముందే పెట్టారు కదా. ఫ్రీ దర్శనం లేదని ముందుగా చెప్పుంటే జనాలు కూడా రారు, ఇబ్బంది పడే. శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా దూరం నుండి వచ్చామండి. టోకెన్ అడిగితే మళ్ళీ 30 తారీఖు వరకు ఉండాలంటారు. ఇప్పుడు టోకెన్ కూడా ఉండదు కదండి, ఇబ్బంది కదా. పిల్లలతో ఉన్న చాలా మంది ఇబ్బంది పడతారు, రూములు కూడా లేవు. అందుకే ఈరోజు ఫ్రీ దర్శనం ఇచ్చేస్తే దర్శనం చేసి వెళ్ళిపోతారని అందరూ కూడా వీళ్ళందరూ పిల్లలందరూ కోరుకుంది, అంతేనండి. మరి ఇంకేం లేదు. లేకుంటే మాలలు వేసుకోకుండా యాదేవు లేదని ఎనికిపోతుంటే ఎవరు ఇట్లా సిస్టమ్ పెట్టించినది? ఇట్లా బీద ఉంటారు, చాలా ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఎందుకు పెట్టినారు స్వామి ఇట్లా ఇచ్చిన? అవసరమా ఏమన్నా? అప్పటికప్పుడు ఇప్పుడు కొత్త పెట్టినాడు సంవత్సరం. ఏటాటి ఇట్లా ఉండి మేము ఏ దేవుడు లేదని వస్తుండే మేము. కథకొని డోర్ నుంచి పాలాతరలు చేసుకొని ఎన్నో బాధలతో కుండీలు లేకుండా రూములు దొరకక ఆడ బయట అనుకుంటున్నాం.
వచ్చినాం సార్. ఇటుకు వచ్చినాక ఇన్ని సిస్టంలు పెట్టించినారు. కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, నడులు లేని వాళ్ళు ఉంటారు. ఎంతో ఇష్టంతో వచ్చింటాం దేవుని చూసుకోవాలని. ఇంకెందుకు దేవుడే లేదని వెనక్కి పోతుంటే మాలలు వేసుకొని ఇబ్బంది వెనక్కి ఇరుములు తీసుకొని ఎట్లా పోవాలా సార్? తిరుమలలో శ్రీవారి సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. శుక్రవారం టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను టీటీడీ అధికారులు క్యూ లైన్లోకి అనుమతించడం లేదు. దీంతో ఏటీసీ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూ లైన్ చేరుకుంది. దీంతో వైకుంఠ ద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించిన టీటీడీ అధికారులు టోకెన్లు లేని వారిని దర్శనానికి నిరాకరించారు. రేపటి సర్వదర్శన టికెట్లు ఉన్న వారిని సాయంత్రం క్యూ లైన్లోకి పంపిస్తామని తెలిపారు. ఇప్పటికే వేలాదిగా భక్తులు తిరుమల చేరుకున్నారు. కంపార్ట్మెంట్స్ లో ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం లభించే అవకాశం ఉంది. మరోవైపు టికెట్లున్న భక్తులనే కొండపైకి అనుమతిస్తున్నారు. టికెట్ లేని వారు అలిపిరి నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుమలలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేంద్ర కుమార్ అందిస్తారు. కొద్ది గంటల్లో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనుండడంతో వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. నిన్న అర్ధరాత్రి 11:30 గంటల నుంచి కూడా టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకి దర్శన టోకన్లు కేటాయించడంతో ఆ దర్శన టోకన్లు పొందినటువంటి భక్తులంతా కూడా ఇప్పటికే తిరుమలకు చేరుకోవడంతో తిరుమల ఆలయం వద్ద కూడా భక్తజన కోలాహలం నెలకొంది. మరోపక్క వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని ఈ 10 రోజుల పాటు కూడా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండడంతో ఆ శ్రీవారి ఆలయాన్ని అంతా కూడా పుష్పాలతో కూడా అలంకరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆలయ మహాద్వారం వద్ద వివిధ రకాల పుష్పాలతో అలంకరణ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 12 టన్నుల పుష్పాలతో ఈ పుష్పాలంకరణ కూడా చేసినారు. మరోపక్క ఆలయ గోపురాన్ని అంతా కూడా విద్యుత్ దీపకాంతులతో అలంకరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద మొత్తం కూడా భక్తజన కోలాహలం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆలయం పరిసరాల్లో అంతా కూడా భక్తులు వచ్చి వేచి ఉండడంతో ఇక్కడంతా కూడా భక్తజన సందడి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా టీటీడీ ఈ 10 రోజులకు సంబంధించినటువంటి వైకుంఠ ద్వార దర్శన టోకన్లు జారీ చేస్తూ ఉండడంతో ఆ టోకన్లు పొందినటువంటి భక్తులంతా కూడా తిరుమలకు వచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా టోకన్ పొందిన భక్తుడు దర్శన సమయం కేటాయించిన 24 గంటలకు ముందే తిరుమలకు రావాలని టీటీడీ సూచించడంతో ఆ టోకన్ పొందినటువంటి భక్తుల్లో 24 గంటల ముందు దర్శన టికెట్ కలిగిన వారిని మాత్రమే ప్రస్తుతం టీటీడీ తిరుమలకు అనుమతిస్తోంది. ఇతర 24 గంటలకు పైబడి దర్శన టోకన్లు కలిగిన భక్తులు మాత్రం టీటీడీ తిరుమలకు అనుమతించకపోవడంతో వారంతా కూడా తిరుపతిలోనే వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఈ ఉదయం నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం వెళ్లేందుకు కూడా క్యూ కాంప్లెక్స్ వద్దకి భక్తులు వేలాదిగా తరలి వచ్చినప్పటికీ కూడా అప్పటికే క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోవడం, ఈ అర్ధరాత్రి వరకు ఉండే భక్తులకి అర్ధరాత్రి వరకు కూడా దర్శన సమయం పడతా ఉండడంతో ఆ తర్వాత వచ్చినటువంటి భక్తుల్ని టీటీడీ దర్శనానికి అనుమతించలేదు. దీంతో పలు చోట్ల కూడా భక్తులు ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. టీటీడీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని చూడలేదు. స్వామివారి దర్శనం కోసం వస్తే కూడా అనుమతించరా అని చెప్పి కూడా అధికారులు నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే వేచి ఉన్నటువంటి భక్తులకి స్వామివారి దర్శనం కల్పించాలంటే అర్ధరాత్రి అవుతుంది కనుక ఇప్పుడు వచ్చినటువంటి భక్తుల దర్శనానికి అనుమతించామని చెప్పి కూడా టీటీడీ ప్రకటించి అక్కడ వేచి ఉన్నటువంటి భక్తులందరినీ కూడా వెనక్కి పంపేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ అర్ధరాత్రి 12:05 శ్రీవారి ఆలయ ద్వారాలను
కూడా అర్చకులు తెరవనున్నారు. ఏకాంతంగా స్వామివారికి కైంకర్యాలు నిర్వహించిన అనంతరం 1:30 గంటలకి వైకుంఠ ద్వార దర్శనానికి కూడా టీటీడీ ప్రారంభించనుంది. ముందుగా వీఐపీలకు ఇప్పటికే కేటాయించినటువంటి పాసులకు సంబంధించి పొందినటువంటి భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతించనుంది. దాదాపు 4 గంటల పాటు 5:30 ఉదయం 5:30 వరకు కూడా వీఐపీ టికెట్లు పొందినటువంటి భక్తుల్ని టీటీడీ దర్శనానికి అనుమతించనుంది. అటు తర్వాత ఇప్పటికే జారీ చేసినటువంటి సర్వదర్శన టోకన్లు కలిగినటువంటి భక్తుల్ని స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. వారు రాత్రి వరకు కూడా స్వామివారి దర్శనం వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది. మరోపక్క ఇప్పటికే టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లని 20,000 టికెట్లని భక్తులకు విక్రయించింది. ఆ టికెట్లు పొందినటువంటి భక్తులు కూడా మధ్యాహ్నం నుంచి వారు కేటాయించిన టైం స్లాట్లో దర్శనానికి అనుమతించనుంది. ఇలా రేపు మొత్తానికి కూడా 70 నుంచి 75,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా టీటీడీ ఈ ఏడాది సరికొత్త ఆంక్షలను కూడా ప్రవేశపెట్టింది. కేవలం దర్శనం టికెట్ కానీ సర్వదర్శనం టోకెన్ కలిగినటువంటి భక్తులు మాత్రమే తిరుమలకు అనుమతిస్తూ ఉంది. నడకదారిని వచ్చి మేము తిరుమలలో ఆలయం ముందు స్వామివారిని దర్శించుకు వెళ్ళిపోతామని చెప్పి దర్శన టికెట్ లేని భక్తులు చెప్తున్నప్పుడు కూడా టీటీడీ వారిని అలిపిరి వద్దే నిలిపేస్తూ ఉంది. దీంతో భక్తులు కొంత నిరాశకు లోనైనటువంటి పరిస్థితి కూడా ఉంది. స్వామివారి దర్శనార్థం సదూర ప్రాంతాల నుంచి వచ్చామని టికెట్ దొరకపోయినప్పటికీ కేవలం తిరుమలకు వెళ్ళైనా ఆలయం ముందు స్వామివారిని దర్శించుకొని వెళ్తామని చెప్తే కూడా టీటీడీ భక్తులను అనుమతించడం లేదని చెప్పి కూడా భక్తులు తమ నిరసనని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి భక్తులకు దర్శనం కల్పించాల్సి ఉండడంతో కొత్తగా భక్తులను తిరుమలకు అనుమతించలేదని చెప్పి కూడా టీటీడీ ప్రకటించింది. కేవలం వైకుంఠ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు కూడా కేవలం దర్శనం టికెట్ కానీ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని చెప్పి కూడా టీటీడీ గతంలోనే ప్రకటించింది. ఆ మేరకు టీటీడీ కేవలం దర్శన టికెట్లు టోకన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు అనుమతిస్తూ ఉంది. దీంతో దర్శన టికెట్లు టోకన్లు లేని భక్తులంతా కూడా తిరుపతిలోని అలిపిరి వద్ద నుంచే వెనక్కి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారందరూ కూడా తిరుమలకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తులకు మాత్రమే వారికి ఇచ్చినటువంటి టైం స్లాట్ ప్రకారం దర్శనాన్ని చేయిస్తామని చెప్పి కూడా టీటీడీ ప్రకటించింది. అలాగే వీఐపీలకు పెద్దపీట వేస్తూ వచ్చిన వీఐపీలకు అంతా కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి వారందరూ కూడా దర్శన టికెట్లు గదులను కూడా కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దర్శన టికెట్ లేని వారికి కనీసం గదులు కూడా కేటాయించమని చెప్పి కూడా ఇప్పటికే టీటీడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో గదుల కోసం దొరక కూడా భక్తులు ఆలయం ముందున్నటువంటి షెడ్యూల్లోనే నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ప్రస్తుతం తిరుమలలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్.